ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి 12వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 12వ శ్లోకం యుక్త, యోగి, అయుక్త. యోగి కానివాడు రెండు విధాలైన వ్యక్తులున్నారు. సత్యాన్వేషణలో ఉన్నవారు యుక్తులు. వారు ఏ విధంగా ఉంటారు? యుక్త కర్మఫలం తక్త. యుక్తులు కర్మఫలాన్ని వదిలేస్తారు. యోగం ఏ విధంగా కర్మ ఫలితాన్ని వదిలివేయాలో నేర్పింది. కర్మ చేయడాన్ని నేర్పింది. తక్వా శాంతి మప్నోతి నైష్టికీం. అటువంటి విధానంతో అతనికి నిబ్బరమైన శాంతి లభ్యమవుతుంది. అయుక్త కామకారేణ. అయుక్తులు యోగులు కానివారు కర్మ ఫలితాన్ని వారు ఆశించి ఒక కారణంతో ఫలేసక్తో నిబధ్యతే. ఫలితాన్నంతా తాను పొందాలని ఆశిస్తూ ఫలితానికి బందీ అవుతాడు. ఒకడు బందీ కాడు, మరొకడు బందీ అవుతాడు. యుక్తులు అయుక్తులుగా మనం ఉండవచ్చు. ఒక విషాదం ఏమిటంటే బంధంలో ఉన్నామన్న సంగతి తెలియకుండా వారు చాలా సంతోషంగా ఉన్నామనే భావిస్తారు. చాలామంది ఈ కోవకు చెందినవారే ఉన్నారు. సమాజంలో బద్ధులు, ముముక్షువులు, ముక్తులు, నిత్యముక్తులు అని 4 విధాలైన వారు ఉన్నారని శ్రీరామకృష్ణులు తెలిపారు. బద్ధ బంధంలో చిక్కుకున్నవారు, ముముక్షువు బంధం నుండి విడిపడాలని భావించేవాడు, ముక్తులు స్వేచ్ఛను పొందినవారు, నిత్యముక్తులు పూర్తిగా ఎల్లప్పుడూ స్వేచ్ఛను పొందినవారు. దీనిని చక్కగా వివరిస్తూ బెస్తబాని వలకు చిక్కకుండా పారిపోయే చేపలు నిత్యముక్తులు అని, పట్టుబడిన వాటిలో కొన్ని తప్పించుకోవాలని ప్రయత్నించేవి ముముక్షువులని, కొన్ని తప్పించుకుపోతాయి వాటిని ముక్త అని, ఇంకొక రకం పూర్తిగా బురదలో ఉండి వలని కొరుకుతూ పట్టుబడ్డాం అన్నది కూడా తెలియకుండా హాయిగా ఉండే వాటిని బద్ధజీవులుగా చెప్పారు. ఈ 4 రకాల జీవులు ఉన్నారని చెప్పి నరేంద్రుని చూపి ఇతడు నిత్యముక్తుడు, మాయ ఇతన్ని బంధించలేదు అన్నారు. శ్రీరామకృష్ణులు జగన్మాత మాయలో చిక్కుకున్న జీవుల పరిస్థితిని పై విధంగా పోల్చి చక్కగా తెలిపారు. మనం పై విషయం నుంచి యుక్తులు అయుక్తులను చూడవచ్చు. యుక్తుడు శాంతిని పొందుతాడు, అయుక్తుడు కర్మ ఫలితాల్లో చిక్కుకుని పోతాడు. యోగి కాని వానికి వర్తమాన దృష్టి తప్ప ముందు చూపు, దూరాలోచన ఉండదు. మానవునికి దైవం ఇచ్చిన ప్రత్యేక కనుక ముందు చూపు కానీ అది వారు వాడుకోరు. సమాజంలో ఈ కోవకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లయితే సమాజం క్రింద స్థాయికి దిగజారుతుంది. అప్పుడు అన్ని విలువలు నశిస్తాయి. గీతను అభ్యసించి అందరం పౌర యోగులంగా మారాలి. మానవత్వం అంతా ఈ స్థాయికి చేరాలి. మన సమాజం ఎక్కువ మంది యోగులను సృష్టించుకోవాలి. ఎక్కడో హిమాలయాల్లో కూర్చునే బైరాగులు లాంటి యోగులను కాక పౌరులైన యోగులను సృష్టించుకోవాలి. మనకు లక్షల మంది పౌర యోగులు కావాలి. వారు అన్ని సంస్థలను, ఫ్యాక్టరీలను, ఆఫీసులను నడుపుతున్నా వారి మనస్సు యోగ మార్గంలో దృఢంగా నిలిచి ఉంటుంది. వారి మార్గంలో ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చేరుకుంటారు. ఇటువంటి వారిలో మానవత్వం ఆంతరంగిక ప్రయాణాన్ని సాగిస్తుంటుంది. ఇటువంటి మానవత్వమే సామాజికపరమైన సమ్మేళనాన్ని పొంది గొప్ప సంస్కృతిని పెంపొందిస్తుంది. దీన్నే సామాజిక అభివృద్ధి అంటారు. సామాజిక అభివృద్ధి అంటే మంచి పరికరాలను తయారు చేసి సౌకర్యమైన జీవితాన్ని గడపడమే కాదు, ఆ అభివృద్ధి మధ్యలో మానవుడు ఏ విధంగా అభివృద్ధిలో ఉన్నాడు, మనోభావాలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా చూసుకోవాలి. మానవుడు దయ, అర్పిత భావం లేకుండా మారిపోతున్నాడు. ఎప్పటికప్పుడు నేను ఎదుగుతున్నానా అన్న ప్రశ్నతో ఆగకుండా ఆంతరంగికంగా ముందుకు నడవడం సరైన విద్య అనబడుతుంది. మనసుకు శిక్షణను ఇవ్వడమే నిజమైన విద్య. మానవుడు స్వేచ్ఛమయుడు, జ్ఞానమయుడు కావడమే విద్య. అనావవతు సహనౌ భునక్తు అన్న శ్లోకం యొక్క అర్థం కూడా ధీరుడిగా, తేజోమయుడిగా అవ్వడమంటే పై విధంగా నిజమైన విద్య ద్వారా అభివృద్ధి చెందడమే. ఆ మార్గం ద్వారానే జాతీయంగా అభివృద్ధి చెందుతాం. మన జీవితంలో పై విధానాలన్నిటికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఎక్కడో ఏదో జరిగి మానవత్వం దారి తప్పింది. దాన్ని మరలా దాని స్థానానికి తీసుకురావాలి. ఉత్తిష్టత, జాగ్రత్త అని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రయాణంలో రహదారి నుంచి దారి తప్పినప్పుడు అటు ఇటు తిరిగి ఏ విధంగా సరైన దారికి వస్తామో జీవన ప్రయాణం కూడా అటువంటిదే. జీవితంలో నేర్చుకోవలసింది, సాధించవలసింది ఎంతో ఉంది. దారి తప్పిన మానవత్వాన్ని ఉన్నతంగా నడిపించవలసిన బాధ్యత ఉంది. భారతదేశంలో ఏ విధమైన ప్రబోధాలు జరుగుతున్నా ఇదే దాని సారాంశం. అదే స్వామి వివేకానంద మన దేశం గురించి మద్రాసు ఉపన్యాసంలో, ప్రియమైన స్నేహితులారా, మన జాతీయ నౌక చాలామంది మహానుభావుల ఆశీర్వాదాలతో వందల సంవత్సరాల నుంచి మనల్ని తీసుకుని వెళ్తుంది. అయితే దేని కారణంగానో ఆ నౌకకు రంధ్రం పడింది. అందువల్ల దాన్ని తప్పుపట్టి వదిలేద్దామా, లేక దాన్ని మరలా నీరు రాకుండా మేకు వేసి రంధ్రాన్ని పూడ్చుకుందామా? జాతీయంగా ఏదో తప్పు ఉంది, దానిని సరిచేయడానికి నేనున్నాను, నా మెదడును మేకుగా చేసి పెడతాను అని ముందుకు వచ్చినప్పుడు ఆ రంధ్రం మూసుకుపోయి, కారడం ఆగిపోయి నౌక ప్రయాణం హాయిగా సాగుతుంటుంది అన్నారు. నీ పరిస్థితిని ఎప్పటికీ నిందించుకోవద్దు, దేశాన్ని నిందించవద్దు.
చాలా దేశాల కన్నా ఈ దేశం ఎంతో మంచిని చేసింది. ఆ నమ్మకంతో ఉండి ఈనాడు తప్పు జరుగుతుంటే సరిచేద్దాం. మనం మన దేశం యొక్క బిడ్డలం, అది చెప్పడానికే వచ్చాను అని ప్రసంగాన్ని ముగించారు. 1897లో ఆ విధంగా మాట్లాడారు. ఎంతో ముందు చూపుతో జాతికి ఆయన మార్గదర్శకులయ్యారు. గీత కూడా మన వారసత్వంగా వచ్చిన సంస్కృతిని తీసుకుని ముందుకు నడవమని ప్రబోధిస్తుంది. వచ్చే శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో తెలుసుకుందాం.